తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సమాజం ప్రగతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యపడుతుందని అంతర్జాతీయ సదస్సుకు హాజరైన నిపుణులు పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆల్గరిథమ్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ 2024 పేరిట జరిగిన అంతర్జాతీయ సదస్సు శుక్రవారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి జనరల్ చైర్స్ సిఎస్సి హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు, డీన్ అకాడమిక్ డాక్టర్ వి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఐటి రాయ్పూర్ సిఎస్సి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ సింగ్ మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీతో అణు విద్యుత్ కేంద్రాలు కూడా నిర్మాణం జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ పర్యటించినా భాష సమస్య తలెత్తకుండా ఏఐతో ఏ భాషలోనైనా అనుసంధానం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎన్ఐటి వరంగల్ సిఎస్సి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కెవి కాదాంబరి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు మాట్లాడుతూ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సును అంతర్జాతీయ నిపుణులతో నిర్వహించి కళాశాలకే మంచి ఖ్యాతి తీసుకొచ్చారని ప్రశంసించారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ ఆర్ఎన్వి జగన్మోహన్, కో కన్వీనర్ సిఎస్సి అసిస్టెంట్ ప్రొఫెసర్ టీవీ కేపీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్సి హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు, డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులో మలేషియా, యుఎస్ఏతో పాటు పలు దేశాల నుండి ప్రతినిధులు సదస్సులో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్సి డిపార్ట్మెంట్ కి చెందిన డాక్టర్ ఆర్ శివశంకర్ బృందం సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ అండ్ బ్లాక్ చైన్ పై రూపొందించిన పరిశోధాత్మక పత్రానికి బెస్ట్ పేపర్ అవార్డు అందించారు. అదేవిధంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్సి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డిఎన్ఎస్బి కవితకు డేటా సైన్స్ పై సమర్పించిన పరిశోధనా పత్రానికి బెస్ట్ పేపర్ అవార్డు కూడా లభించింది. Reflecting on the incredible journey we have all undertaken over the past 3 days. We have delved deep into the complexities and innovations that shape the future of artificial intelligence. And I look around the room, I have remembered the profound impact of this community on this world. This conference has been testament to the spirit of collaboration and relentless pursuit of knowledge that defines the AI field. Is remarkable, and that's why this Lee lost the game. Once Lee lost the game, he asked DeepMind how DeepMind has taken this decision to take this move number 37. So DeepMind people are not able to answer that one. So he asked this thing to take it to the court, and court has asked again to DeepMind and Google people, kindly explain why this move has been taken by this AlphaGo. Then even the court is asking that what made this particular move by AlphaGo to take, but AlphaGo is not able to say why this particular move has been taken. Although it has done a lot of things, but the decision which it is taking is not the logic which is used behind this is not explainable. డెవలప్ చేసుకుని పేపర్ పబ్లిషన్స్ కానీ రీసెర్చ్ కానీ బాగా ఉపయోగపడిస్తారని ఆశిస్తున్నాము. అలాగే మీరు నేర్చుకున్నది స్టూడెంట్స్ కూడా అందజేస్తే స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. అంచేత మీరు ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Research minds at one place and collaborate them and provide a place to collaborate and to discuss and to find out the solutions for the problems to solve in that particular area. With that intention, we have conducted one international conference last year, and this is the second one in the series. Okay, I think we have succeeded in this direction. Okay, to provide certain views and solutions, particularly in the area of artificial intelligence, advanced algorithms. Participants who have presented their papers in the conference is that try to select more recent papers, especially in the upcoming journals, international journals like IEEE, Top Elsevier, and precisely Q1 journals. It would really help you a long way in your research. And
participants. It was really very well organized. Something similar to a centrally funded institute, how they organize. So it was really strict. Everything was taken care of very beautifully. ఉండే మండలం కల్సుపూడి ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. అనంతరం ఎంపీటీసీ డి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల సమస్యలపై మాట్లాడడం జరిగిందని, అందరూ సంతృప్తిని వ్యక్తపరిచినట్లు తెలిపారు. బాల్యంలో చదువుకునే వయసులో చదువుకోవాలని, అప్పుడే ప్రతి ఒక్కరూ విజ్ఞానవంతులు అవుతారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయురాలు సుధారాణి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు, తల్లిదండ్రులను పెద్దలను ఏ విధంగా గౌరవించాలో ప్రత్యేకంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేసుపోయిన జానకి శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు కలిసిపూడి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వచ్చి పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. వారి యొక్క ఉన్న సమస్యలు కానీ వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజుని ఎంతో అద్భుతంగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందకర విషయం. అలాగే ఇప్పుడు మన సీఎం గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఎన్నో పథకాలని ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అని, అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇంకా మెనూస్ మార్చి ఇంకా మంచిగా తయారు చేయాలని చెప్పి చాలా కృషి చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఇంకా మన స్ట్రెంత్ పెరగాలని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎంపీటీ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ అనేది గ్రామ పెద్దలు, విలేజ్ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్ పెట్టడం అనేది పేరెంట్స్కి టీచర్స్కి మధ్య పిల్లల బాండింగ్ ఎలా ఉంది, పేరెంట్స్తో టీచర్స్తో ఎలా ఉన్నారు, పేరెంట్స్ టీచరు, పిల్లలు టీచరు ఎలా ఉన్నారనే విషయాన్ని పేరెంట్స్ తెలుసుకోవడం వల్ల ఇది చాలా ఉపయోగకరంగా అందరూ భావించారు. అలాగే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయమని చెప్పి, తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ కూడా మంచిగా పెడుతున్నారని చెప్పి అందరూ సంతోషంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ యువతకు పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరగటానికి, విద్యా జీవన నైపుణ్యాలు పెరగటానికి యూత్ హాస్టల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని, యూత్ హాస్టల్స్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ హాస్టల్స్ కోరల్ జూబ్లీ జాతీయ స్థాయి సమ్మేళనం క్యాలెండర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా యూత్ హాస్టల్స్ భీమవరం యూనిట్ దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద యూనిట్గా భీమవరం యూనిట్ గుర్తింపు తెచ్చుకుంటుందని అన్నారు. యూనిట్ చైర్మన్ ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ, కార్యదర్శి నందమూరి రాజేష్ మాట్లాడుతూ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ వారి 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 15న త్యాగరాజ భవనంలో కోరల్ జూబ్లీ జాతీయ స్థాయి యూత్ హాస్టల్స్ సభ్యుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని అన్నారు. 10 రాష్ట్రాల నుండి 200 మంది సభ్యులతో పాటు భీమవరం యూనిట్ సభ్యులు, అభిమానులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనిట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆరేటి వెంకట సత్యనారాయణ, జూబ్లీ కోఆర్డినేటర్ బోనం పాండురంగారావు, తాళ్లపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో భీమవరం యూనిట్ కోరల్ జూబిలీ ఉత్సవాలు విజయవంతం చేయాలని ఈ నెల 15 తారీఖు ఉదయం 9:30 గంటలకి త్యాగరాజ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ కూడా పాల్గొంటున్నారు. దాంతో ఈ యూత్ అసోసియేషన్ వారు మన భీమవరం చాలా పెద్ద శాఖ, 1100 మంది సభ్యులతోటి ఈ శాఖ మన భీమవరంలో నడుస్తుంది. యాంత్రిక జీవన విధానం నుండి ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి అడ్వెంచరు, పర్వతారోహణ, ట్రెక్కింగు, పారాగ్లైడింగు, బైక్ ర్యాలీ, ఎకో టూర్సు, ట్రావెల్స్ ప్రోత్సహిస్తున్న ప్రపంచంలో అతిపెద్ద సంస్థ యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా. దీన్ని యువత ముఖ్యంగా ప్రోత్సహించినట్లయితే వారికి భవిష్యత్తు కూడా బాగుంటుంది. వారు ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా
అకామిడేషన్ విషయంలో కానీ అన్ని సౌకర్యాలు కానీ ఈ యూత్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తాయి. ఈ సద్వినియోగం చేసుకుని యూత్ ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 75 సంవత్సరాల క్రితము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణారావు అధ్యక్షతతో ప్రారంభమైంది. ఈ రోజున 400 యూనిట్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ. దీనికి న్యూఢిల్లీలో మా కేంద్ర కార్యాలయం ఉంది. దానికి అధ్యక్షులుగా నేటి బీహార్ గవర్నర్ గారు రాజేంద్ర ఆర్లేకర్ గారు అధ్యక్షత వహించగా, అలాగే జాతీయ స్థాయిలో జరిగేటువంటి యూత్ హాస్టల్ కార్యక్రమాలకి వారు అధ్యక్ష స్థానం వహిస్తుంటారు. 1989లో భీమవరంలో డాక్టర్ ఆర్ఎడ్ సత్యనారాయణ గారి నాయకత్వంలో కేజీఆర్ కళాశాలలో మొట్టమొదటిసారిగా యూత్ హాస్టల్ అనేది ప్రారంభించబడింది. అది మన ఉమ్మడి రాష్ట్రంలోనే 2వ యూనిట్ కింద ప్రారంభమయ్యి, అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అనేది ఏర్పడింది యూత్ హాస్టల్కి. ఆ తర్వాత మన దాదాపు 30 యూనిట్లు అనేక జిల్లాల్లో ఏర్పడ్డాయి. రేపు డిసెంబరు 15వ తారీఖున వచ్చే ఆదివారంలో త్యాగరాజ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కోరల్ జూబ్లీ పేరు మీద నిర్వహించి ఈ 35వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే గారు కూడా దానికి ప్రారంభిస్తారు. దానికి మంత్రివర్యులు మనకి శ్రీనివాస వర్మ గారు, అలాగే నిమ్మల రామానాయుడు గారు, మన రామాంజలి గారు, అలాగేనేమో త్రిపులార్ గారు, వీళ్ళంతా వస్తున్నారు. కాబట్టి 50 మంది సభ్యులు అలాగేనేమో పట్టణ ప్రముఖులు అందరికీ కూడా ఇన్విటేషన్లు వెళ్తున్నాయి. కాబట్టి అందరూ కూడా వచ్చి దాన్ని ఆస్వాదించవలసింది కోరుతున్నాము. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ వారు కోరల్ జూబ్లీ జరుపుతున్నాం. చాలా సంతోషం. 30 సంవత్సరాల క్రితం స్థాపించిన ఇది ఈవేళ మహా వటవృక్షంగా తయారైనట్టుకు ఇది విద్యార్థులకు యువకులకు ప్రోత్సాహకరంగా అనేక కార్యక్రమాలు చేస్తుంది. పర్వతారోహణ దగ్గర నుంచి పారాగ్లైడింగ్, సైక్లింగ్ మొదలగునవి. ఈ కార్యక్రమాలన్నీ కూడా యువత భాగం పంచుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఇంత కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మట్లపూడి సత్యనారాయణ అభినందిస్తూ, యూత్ హాస్టల్స్ భీమవరం శాఖ వారు నిర్వహిస్తున్న కోరల్ జూబ్లీ పోస్టర్ని ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారు ఆవిష్కరించారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యపరిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎమ్మెల్యే గారు ప్రోత్సహిస్తున్నారు మా యూత్ హాస్టల్ని. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భీమవరం ప్రముఖులకి, ప్రజలకి, యువతకి అందరికీ ఇదే మా పిలుపు. రేపు 15వ తారీఖున త్యాగరాజ భవనంలో జరిగే యూత్ హాస్టల్ కోరల్ జూబ్లీ సెలబ్రేషన్స్కి అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరుకుంటున్నాం. భీమవరం మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ స్కూల్ యాజమాన్యం భీమవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు అవసరమైన 30,000 రూపాయలు ఖరీదు చేసే ప్రింటర్ కమ్ జిరాక్స్ మిషన్ జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు చేతుల మీదుగా స్టేషన్ కు అందజేశారు. ఈ సందర్భంగా భీమవరం డీఎస్పీ జయసూర్య మాట్లాడుతూ వండర్ కిడ్స్ స్కూల్ వారు అనేక సంఘ సేవ కార్యక్రమాలతో పాటు సమాజ సేవలు కూడా ఎన్నో నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు సాగాలని వండర్ కిడ్స్ చైర్మన్ అల్లు రామకృష్ణకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ కిరణ్, స్కూల్ డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ, హెడ్ మినిస్ట్రెస్ అల్లు వనజాక్షి, వైస్ ప్రిన్సిపల్ విజయ భాగ్య, శ్రీలక్ష్మిలు పాల్గొన్నారు. ఈరోజు వండర్ కిడ్స్ స్కూల్ అధిపతులు, కరస్పాండెంట్ అందరూ కూడా మా యొక్క పోలీసు వారి విన్నపం మన్నించి ఒక మంచి అధునాతనమైన జిరాక్స్ కమ్ ప్రింటర్ మిషన్ని మాకు బహుకరించారు. చాలా కాలం నుంచి మా పోలీస్ స్టేషన్ కొంచెం ఈ ప్రింటర్ గురించి ఇబ్బంది పడుతుంటే మన 1 టౌన్ సీఏ గారు రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా అరేంజ్ చేశారు. దీని సందర్భంగా మా అడిషనల్ ఎస్పీ గారి నుంచి, మా దగ్గర నుంచి, మా ఎస్పీ గారి దగ్గర నుంచి, మా పోలీస్ స్టేషన్ తరపున, మా పోలీస్ సిబ్బంది తరపున వండర్ కిడ్స్ స్కూల్ సిబ్బందికి మరియు వారి యొక్క యాజమాన్యానికి అందరికీ మా యొక్క మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అభినందనలు తెలియజేస్తానండి. అదేవిధంగా యాజమాన్యం కూడా మాకు ఈ సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మన భీమవరం పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్కి మా వండర్ కిడ్స్ విద్యా సంస్థల తరపున ఈరోజు ఒక చిన్న బహుకరణ చేయడం అయినది. సారు మన సిఏ గారు నాగరాజు గారు మాకు ఒక ప్రింటర్ కావాలి సార్ అంటే, నేను వెంటనే దాన్ని ఒక మంచి అప్డేటెడ్ వెర్షన్ ప్రింటర్ని, జిరాక్స్ని, తర్వాత స్కానింగు అన్నీ కంప్లీట్గా మంచి ప్రింటర్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు నేను మన 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. అది మా వండర్ కిడ్స్ విద్యా సంస్థల తరపున. మరి మాకు ఇటువంటివి ఎన్నో సర్వీసులు మేము చేస్తూ ఉంటాం. మరి ఈరోజు మన స్టేషన్లో ఇది ఇవ్వడానికి మాకు అనుమతినిచ్చినందుకు డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
భీమవరం డిఎన్ఆర్ కళాశాల సీనియర్ డివిజన్ ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ తెలిపారు. ఇందులో భాగంగా భీమవరం పట్టణ పురవీధుల గుండా భారీ జనచైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కళాశాల పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు ప్రారంభించి మొదటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో జనసంచారం సాధ్యం కాని ప్రదేశాల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పహారా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్న ఎందరో సైనికుల సేవలు మరవలేనివని వెలకట్టలేనివని అన్నారు. యుద్దంలో గాయపడి ఉద్యోగాలు కోల్పోయినా మరణించిన వారి కుటుంబాలకు సైనిక సంక్షేమ నిధి ద్వారా సహాయం అందుతుందన్నారు. కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు జి పాండురంగరాజు మాట్లాడుతూ సైనిక సంక్షేమ నిధికి ప్రజలందరూ విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, దేశ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న వారికి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. కళాశాల పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణంరాజు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా డిఎన్ఆర్ కళాశాల క్యాడెట్లు జిల్లాలోనే అత్యధికంగా విరాళాలు సేకరిస్తున్నారన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల్లో తమ కళాశాల ఎప్పుడు ముందుంటుందని అన్నారు. ఈ ర్యాలీ కళాశాలలో ప్రారంభమై డిఎన్ఆర్ కళాశాల రోడ్, జొవలపాలెం రోడ్, అంబేద్కర్ చౌక్, ప్రకాశం చౌక్, కొత్త బస్టాండ్, మావుళ్లమ్మ గుడి వీధి, తాలూకా ఆఫీస్ సెంటర్, ఫుట్పాత్ బ్రిడ్జ్ మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ ఏ వీరయ్య, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్జే సోమరాజు, వివిధ శాఖాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల సీనియర్ క్యాడెట్లు బి లీలాశంకర్, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డే దివస్ సందర్భంగా ఈరోజు ఇక్కడ మా ఎన్సీసీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దీని ఉద్దేశం రాత్రి బావుల్లో మన దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనిక దళాలకి ఎంతో కొంత చేయూత ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళు అనేక విధంగా అంటే ఉద్యమంలో కాళ్ళు కానీ అవయవాలు కోల్పోవచ్చు, అలాగే అనేక విధాల ఇబ్బంది పడవచ్చు. వారికి ఎంతో కొంత దేశంలో సైనిక భావం సహకారం అందించిన మానవులుగా మన దేశ పౌరులుగా ఎంతో కొంత సేవ చేయాలని, వారికి సహకారం అందివ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా డిఎన్ఆర్ అంటే ఎన్ఎస్ఎస్కి ప్రాముఖ్యత ఇచ్చి మా వీరయ్య గారి నాయకత్వంలో అనేక గ్రామాలకు వెళ్ళి వారు అక్కడ ప్రజలకు సహకారం చేస్తాం. దేశ భావాన్ని వాళ్ళ పెంపొందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున ఫ్లాగ్ డే ఈరోజు మన నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్షిప్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు మన దేశంలో ఉన్న ఆర్మీలో గాయపడిన సైనికులకి ఈ దినోత్సవం వర్తిస్తుంది. దాంట్లో ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళకి ఈ కాంట్రిబ్యూషన్స్ అన్ని దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అదే వంతులో మా డిఎన్ఆర్ కాలేజీలో ఈరోజు ఈ సెలబ్రేషన్ నిమిత్తం మా ఎన్సీసీ విద్యార్థులు అందరూ కూడా ఈ ఫ్లాగ్షిప్ డే రోజుని చందాలు పోజేసి, అలాగే మన టౌన్లో కూడా వివిధ ప్రాంతాలు పెద్దల దగ్గరికి వెళ్ళి చందాలు పోజేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. నిజంగా ఇది మా కాలేజీ యొక్క స్ఫూర్తి. మా డిఎన్ఆర్ కళాశాలలో ఎన్సీసీ ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా దేశభక్తికి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచినటువంటి ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్సీసీ విభాగంలో వారందరూ ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం. కెప్టెన్ డాక్టర్ ఏ వీరయ్య గారి సారథ్యంలో వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గడిచిన అనేక సంవత్సరాల నుంచి కూడా చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ముఖ్యంగా మనకి ఈ జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అత్యధికంగా కలెక్షన్స్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి, ఫ్లాగ్ డేకి సంబంధించి ఈ కలెక్షన్స్ వసూలు, డొనేషన్స్ వసూలు చేయడంలో డిఎన్ఆర్ కళాశాల ఎన్సీసీ వింగు మొదటి స్థానంలో ఉంటుందనుకుంటాను. దానికి కృషి చేసినటువంటి వీరయ్య గారికి, అదేవిధంగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి యాజమాన్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణ కళాశాలలో ఆర్మర్ ఫోర్సెస్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మేనేజ్మెంట్ సహకారంతో నిర్వహిస్తాం. దీంట్లో కూడా మనకి మన స్టేట్కి ఫస్ట్ డొనేషన్ కాలేజీగా నిలుస్తుంది. అదేవిధంగా మా ఎన్సీసీ క్యాండిడేట్లు కూడా విరివిగా విరాళాలు సేకరించి ఈ ఆర్మర్ ఫోర్స్ డేకి కానుకలు అందజేస్తారు.
దీనికి సహకరిస్తున్న మా మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞత. అందరికీ నమస్కారం. ఈరోజు బిఎన్ఆర్ కళాశాల సీనియర్ డివిజన్ ఎన్సీసీ కేడెట్ల విభాగం ఆధ్వర్యంలో కళాశాల యాజమాన్య వారి సహకారంతో ఆర్మర్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖున దేశవ్యాప్తంగా ఆర్మర్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరైతే యుద్ధంలో గాయపడి ఉద్యోగాలు కోల్పోతారో అటువంటి కుటుంబాలకి ఈ నిధి అనేది వాళ్ళకి చేరుతుంది. అయితే దాదాపు మనకి 48 లక్షల కోట్ల బడ్జెట్ గల భారతదేశ బడ్జెట్, అయితే దాంట్లో 6 లక్షల కోట్లు డిఫెన్స్ బడ్జెట్. అయితే అంత బడ్జెట్ పెట్టగలిగినటువంటి భారతదేశానికి ఈ నిధి అవసరమా అంటే అది యాక్చువల్గా ఈ స్పిరిట్ ఆఫ్ ది సిటిజన్స్, అంటే ప్రతి పౌరుడు కూడా ఈ దేశభక్తి యొక్క స్ఫూర్తి పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయించడం, దాని తదనుగుణంగా ఈ నిధులను సేకరించడం జరుగుతుంది. దేశ రక్షణలో ప్రాణాలను కుటుంబాలను వదిలేసి సరిహద్దు ప్రాంతాల్లో చలి విపరీతమైన వేడి తట్టుకుంటూ మనలందరినీ కాపాడడానికి సైనికులు మనకి రక్షణ కల్పిస్తున్నారు. నిజంగా దేవుడితో సమానం వాడు. ఇంత స్వేచ్ఛగా మనం తిరుగుతున్నామంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళు చేసే రక్షణ, వాళ్ళ గన్నులు పట్టుకుని అలా కూర్చుంటే మరి శ్రమ అంతా వాళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఆ చనిపోయిన వాళ్ళని స్మరించుకుంటూ ఉన్న వాళ్ళకి స్ఫూర్తినివ్వాలంటే ఈ రక్షణ నిధి, ఈ సైనిక నిధి మనంతా పోగు చేయాలి. ఏదో ప్రభుత్వం చేస్తారని కాదు, ప్రభుత్వం చూస్తుంది, వాళ్ళని అద్భుతంగా చూస్తోంది. అయితే మనమంతా కూడా ఈ యూత్ అంతా కలిసి అటువంటి వాళ్ళకి నిధి రోజు పోగు చేయొచ్చు. నేను ఏదో కాదు. మరి భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఎన్సీసీ మేజర్ డాక్టర్ వీరయ్య గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా డెడికేట్గా చేస్తున్నారు. ఆయన ప్రత్యేకించి మన పబ్లిక్ నుంచి వాళ్ళ నలుగురు కూడా అన్నదమ్ములు దాతృత్వాన్ని పెట్టిన పేరు. అలాగే వాళ్ళ కుమారులు మరి మిస్టర్ రామకృష్ణ, డైనమిక్ మిస్టర్ రామకృష్ణ. ఎందుకంటే చిన్న వయసులోనే సామాజిక సేవ చేయాలి, మనం కూడా ఏదైనా సమాజంలో చేయాలి అనే దృక్పథంతో ఎటువంటి ప్రచారాలకు ఒప్పుకోకుండా కార్యక్రమాలు చేస్తున్న రామకృష్ణ గారిని ఈరోజు పతాక దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు చేయాలి. దేశాన్ని రక్షించడం కోసం వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టే సైనికుల కోసం ఓ నిధిని పోగు చేసి యుద్ధ సమయాల్లో వారి యొక్క అంగవైకల్యం పొందిన సైనికులందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ నిధిని వినియోగిస్తామని చెప్పారు. ఈ ఎన్సీసీ వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరం కూడా అభినందించాలి, ప్రోత్సహించాలి. ఇటువంటి సేవా కార్యక్రమాలకి మన రంగసాయి గారు ఎన్సీసీ వాళ్ళు ఎప్పుడు ముందుగా ఉంటూ ఉంటారు. వారికి కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియదు. డిఎన్ఆర్ కాలేజీ ఎన్సీసీ విద్యార్థులు వేరే గారి సారథ్యంలో, అలాగే మన రంగసాయి గారి సారథ్యంలో మరి మన భారత ఆర్మీకి సహాయార్థం మరి నిధులు పోజేస్తాం చాలా ఆనందదాయకం. మరి మనందరం కూడా ఆర్మీకి కనుక వెన్నుదండుగా ఉండి మన వంతు సహాయం చేస్తే వారు అక్కడ కష్టపడే బోర్డర్లో పనిచేస్తేనే మనం ఇక్కడ హ్యాపీగా బతకగలుగుతాం. అది అందరూ గుర్తుంచుకోవాలి. ఆర్మీ జై జవాన్. భీమవరం పట్టణం 24వ వార్డ్ రామాయణం సుబ్బన్న గారి తోటలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి సాయంత్రం స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. షష్ఠి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని క్షీరాభిషేకం నిర్వహించి పండ్లు, పూలు, పడగలు సమర్పించారు. అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీమంతుల శ్రీను బేతురాజా చెప్పారు.
దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి పంచామృతాలతో అభిషేకాలు, అనంతరం అన్న సమారాధన జరుగుతున్నది. అధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. జై శ్రావణ భవన్. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి ముంపు వాటిల్లుతుందని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేతిగుడ్డ సంచులు, గన్ని సంచులు ప్రతినిత్యం వినియోగించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని, ముఖ్యంగా ప్రజల్లో మహిళల ద్వారానే చైతన్యం కలుగుతుందని భీమవరం మెంటేవారితోటలో అమ్మ సేవా బృందం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తుందని భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం భీమవరం 1 టౌన్లోని మెంటేవారితోటలో కోయావారి వీధి, సిపిఎం ఆఫీస్ రోడ్లలో మహిళా బృందంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి చేతి సంచులుగా గుడ్డ సంచులు వాడదాం, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ర్యాలీలో 60 మంది మహిళలు గుడ్డ సంచులు, గన్ని సంచులతో ప్రదర్శనగా ప్రజలకు అవగాహన కలిగిస్తూ ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ సేవా బృందం కన్వీనర్ జవ్వాది పద్మశ్రీ, తవ్వా స్వాతి, అడప వీరవెంకటరమణ, ఆకుల బిందు, పాపోలు ధనలక్ష్మి, కొండపల్లి శ్రీదేవి, చాగంటి పార్వతి, జవ్వాది నాగలక్ష్మి, అందే లక్ష్మి, నిల్లా విజయలక్ష్మి, జవ్వాది గోపి, అడప రాఘవులతో పాటు మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. భీమవరం పట్టణ ప్రజలకి, అలాగే ముఖ్యంగా ఈ రోజు జరుగు మెంటేవారి తోట మహిళా సోదరీమణులు అమ్మ సొసైటీ కింద స్థాపించి ఈ సవాకుల పద్మశ్రీ గారు ఆధ్వర్యంలో సుమారు 75 మంది మహిళా సోదరీమణులు రోజు ఎక్కడైనా దేవస్థానంలో కార్యక్రమాలు ఉంటే సేవ చేయడానికి వెళ్తారు. దాంతోపాటు సేవతో పాటు ఈ ప్లాస్టిక్ బ్యాన్ని వివరించి ప్లాస్టిక్ సంచులని నిరోధించి ఈ గుడ్డ సంచులని, ఈ క్లాత్ సంచులని వాడమని వాళ్ళు ప్రబోధించి అక్కడ వ్యాప్తిగా మనకి జిల్లాలో ఈ భీమవరం పట్టణానికి వీళ్ళు ఈ పుర ప్రముఖులకి, అలాగే గుళ్ళు కూర్చే టెంపుల్కి లేడీస్కి వాళ్ళు తెలియజేస్తూ జరుగుతుంది. వాళ్ళకి భీమవరం మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మన వెస్ట్ గోదావరిలో జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మన స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు భీమవరం మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసరు, అలాగే కలెక్టర్ మేడం గారు, అలాగే మా కమిషనరు, నేను అసిస్టెంట్ కమిషనర్గా మన అధికారులతో పాటు వివిధ సంస్థలు, వివిధ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు, అలాగే వివిధ మహిళా సోదరీమణులు తలుచుకుంటే ప్లాస్టిక్ బ్యాన్ చేయడం చాలా సులువ. ఈ వ్యాప్తి చేస్తున్న వీళ్ళకి, అలాగే మన ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు ఒక ఆశయాలతోటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ప్లాస్టిక్ బ్యాన్ని నిషేధించి దీన్ని ముందుకు తీసుకెళ్తూ మన జిల్లా హెడ్ క్వార్టర్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై హింద్. మహిళలు బాధ్యతగా మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తెలియజేయడానికి ఈ అమ్మ సేవా గ్రూపు, ఈ మహిళా బృందం మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇలాగా ప్రతిరోజు కూడా వాళ్ళు నిత్యం మరి వాడుకున్నటువంటి సంచుల్ని, గుడ్డ సంచులు కానీ అది గన్నీ సంచులు కానీ వాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం వీళ్ళు కూడా పాటుపడడం జరుగుతుంది. అలాగే ఈ సభ్యులు ప్రతిరోజు కూడా అవగాహన నిర్వహిస్తూ వారు ఇంకా ఎక్కువ మందికి తెలియజేయడం, పిల్లలకు కానీ పెద్దలకు ఇటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు కూడా తెలియజేయడానికి మరి అమ్మ సేవా గ్రూపు బృందం ఈ మహిళా నాయకురాలైనటువంటి పద్మశ్రీ గారు వారి నేతృత్వంలో ఇక్కడ 50 మంది మహిళలు వచ్చి స్వచ్ఛందంగా మేము ప్లాస్టిక్ కవర్లు నిషేధంపై మేము అవగాహన అందరికీ తెలియజేస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళు ఇటువంటి సంచులన్నీ కూడా చక్కగా కొనుక్కొని ఇలా పక్క వాళ్ళకి కూడా తెలియజేయడానికి మంచి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి, మరి ముఖ్యంగా మెంటేవారి తోటలో ఈ కార్యక్రమం ప్రప్రథమంగా మహిళా సంఘాల తరఫున ఏర్పాటు చేసినటువంటి జవ్వాది పద్మశ్రీ గారికి ఒకసారి చప్పట్ల వారికి మరి భీమవరం పురపాలక సంఘం తరఫున, స్వచ్ఛంద సంస్థల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్లాస్టిక్ సంచులే నివారిద్దాము, పరివారాన్ని కాపాడుదాము. ఎప్పుడు గుడ్డ సంచులే వాడదాం, మేమే కదా అందరితో వాడిస్తాం. భీమవరం పట్టణాన్ని మళ్ళీ అభివృద్ధి చేద్దాము. ఈ సంచులు వాడేలాగే చూస్తాం. మా సేవా గ్రూప్ సంస్థ భీమవరం మెంటేవారి తోట కోయవారిది ప్రజలంతా మేము సేవే కాదు, భగవంతుని సేవ కాదు, మానవ సేవ కూడా. ఈ సంచుల గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటాం కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
షష్ఠి సందర్భంగా భక్తులతో పోటెత్తిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి. యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయం. భీమవరం ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో ఐపీఏ ఎఫ్ఎఫ్సీ దైవజనుల ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలకు NAC A+ గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జీవి నరసింహరాజు, గాజరాజు బాబు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. అడిషనల్ ఎస్పీ భీమారావు, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.